నిన్న చంద్రబాబు నాయుడుకు సంబంధించిన స్కిల్ కేసుకు సంబంధించి ఆయన ఆ కేసుని క్వాష్ చేయాలని, అలాగే 17A వర్తిస్తుంది కాబట్టి ఆ కేసుని కొట్టేయాలనేది, ఎఫ్ఐఆర్ని కొట్టేయాలనేది ఆయన వేసిన పిటిషన్ మీద జడ్జిమెంట్ నిన్న మనం చూసాం. ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ దాన్ని చీఫ్ జస్టిస్కి రిఫర్ చేశారు. ఇంకొక బెంచ్ విస్తృత ధర్మాసనానికి ఇవ్వాలని రిఫర్ చేశారు. దాంతో అది ఒక ఇదమిద్దమైనటువంటి డేట్ లేకుండా, అంటే అది ఎప్పుడు బెంచ్ ఫామ్ అవుతుందో, ఎప్పుడు విచారణ మళ్ళీ ప్రారంభమవుతుందో, వాదనలు ఎప్పుడు జరుగుతాయో, ఎప్పుడు దాని మీద తీర్పు వస్తుంది. ఎందుకంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్గా, ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు రాజకీయంగా, దేశ రాజకీయాల్లో. ఎందుకంటే ఈ కక్షపూరితమైన రాజకీయాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. గడిచిన దశాబ్ద కాలంలో బాగా ఎక్కువైపోయినాయి. ఈ కక్షాపూరితమైన రాజకీయాల్లో అంతకు ముందున్న ప్రభుత్వాలు, ప్రభుత్వ అధినేతలు లేదా అధికారంలో, అప్పటి అధికారంలో పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులపైన ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. అది పరిహరించడం కోసం, అది నివారించడం కోసం సిఆర్పిసిలో ఈ చట్టాన్ని సవరించి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని సవరించి 17A తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ 17A ఇప్పటికే కొంతమందికి రక్షణ దొరికింది 17A కింద, కొంతమందికి దొరకల. దానికి ఏవో సాకులు రకరకాల ఇవి ఒక్కొక్క తీర్పులో ఒక్కొక్క రకంగా వచ్చింది. ఈ చట్టమే కాస్త లోపభూయిష్టంగా ఉంది, సవరణే లోపభూయిష్టంగా జరిగిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి ఇక దీంతో ఒక క్లారిటీ వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇది దేశ రాజకీయాల్లో ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ అవుద్దని భావించారు. అది నిన్న కాస్త పోస్ట్ అయింది. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ ఆయనకు సంబంధించిందే, చంద్రబాబు నాయుడుకి సంబంధించిందే ఇవాళ ఫైబర్ నెట్ కేసు చూసాం మనం. ఫైబర్ నెట్ కేసు కూడా ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దాన్ని కూడా జడ్జిలు కూర్చోకుండానే తర్వాత వింటామని చెప్పి దాన్ని వాయిదా వేశారు. ఇవాళ బెంచ్ కూడా కూర్చోలేదు అసలు. సేమ్ జడ్జెస్, నిన్న ఆ తీర్పు ఇచ్చిన జడ్జెసే ఇవాళ ఇచ్చిన జడ్జెస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎందుకు ఇలా ఎటు తేలకుండా ఇది అవుతున్నాయి కేసులు అనేది జగన్ శిబిరంలో, వైసీపీ శిబిరంలో, అధికార పార్టీ శిబిరంలో ఒక నిరాశ బాగా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని రాజకీయంగానో లేకపోతే కేసుల పరంగానో ఒక అష్టదిగ్బంధనం చేసేసి అసలు ఆయన ఏమీ ఆలోచించే అవకాశం లేకుండా, ఎన్నికల్లో కనీసం ఎలాంటి ఎన్నికల రాజకీయం చేసే అవకాశం లేకుండా ఏదో చేద్దామనుకుంటే ఆయన వచ్చేసి మళ్ళీ యాక్టివ్ రాజకీయాలు చేయడం, పార్టీ పుంజుకోవడం, జనంలో సింపతి రావడం, ఒక రకంగా అది విజయం దిశగా పరుగులు తీస్తున్న పరిస్థితి, జనసేనతో పొత్తు, ఇటువంటివన్నీ వైసీపీకి కాస్త కంట్లో కారణంలాగానో లేకపోతే ఇంకో రకంగానో ఉంది. సో ఈ సిచ్యువేషన్లో నిన్న ఏదో అవుతుంది అనుకుంటే నిన్న ఏది అవ్వలేదు, ఇవాళ ఏదో అవుతుంది అనుకుంటే ఇవాళ ఏది అవ్వలేదు. ఇవన్నీ జగన్ శిబిరంలో కాస్త నిరాశ, నిస్పృహలు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాస్త ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఓవరాల్గా తాడేపల్లి క్యాంప్ మొత్తం ఒక ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నట్టుగా, లేకపోతే ఒక డిసప్పాయింట్మెంట్లో ఉంది అనేది మనకి వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తున్న ఒక ఇంటర్నల్ డిస్కషన్స్ కానివ్వండి, ఇంటర్నల్ వ్యవహారాలు కానివ్వండి. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు అనేవాడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి. పూర్తిగా తొలగించడం సాధ్యం కాదులే, రాజకీయాల నుంచి తొలగించడం. కాకపోతే జైల్లో పెట్టో లేకపోతే కేసులతో ఇది చేస్తే ఆయన ఇంకా అది ఆలోచించలేడు ఇక రాజకీయాల గురించి అనేది వాళ్ళు అనుకున్నట్టున్నారు. అది కాస్త రివర్స్ అయింది, కథ అడ్డం తిరిగింది. ఇంకొకటి కీలకమైన పాయింట్ ఏంటంటే ఇందులో బీజేపీ వాళ్ళు కూడా గుర్తించారు, అది రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా గుర్తించింది. చంద్రబాబు నాయుడు మీద ఏగవాళ్ళని కూడా ప్రజలు మమ్మల్ని అనుమానిస్తున్నారు అనేది బీజేపీ నేతల బాధ. ఇప్పుడు నిజమే, అందులో కొంత వాస్తవం, కొంత కాదు 90% వాస్తవం ఉంది. ప్రజలు ఏం జరిగినా ఇది బీజేపీకి తెలవకుండా జరుగుతుందా, బీజేపీకి తెలిసే జరిగింది ఇది, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ప్రోత్సహిస్తూనే ఉంది, చంద్రబాబు నాయుడు మీద ఈ కేసు పెట్టడం వెనుక బీజేపీ హస్తం ఉంది, ఇట్లాంటి రకరకాల చర్చలు జరుగుతూ వచ్చినాయి. ఈ నెల 3వ తేదీన ఒక మీటింగ్ జరిగింది, పదాధికారుల సమావేశం.
పదాధికార సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు బీజేపీ నేతలందరూ. ఏమని అంటే ఈ కేసుల విషయంలో కూడా మనమే చేయించాము, మన పార్టీ చేయించింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం హస్తం ఉంది అని చెప్పి ప్రజలు మనల్ని అనుమానిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక డెసిషన్ తీసుకుని రాజకీయంగా ముందుకు వెళ్ళకపోతే ఇంకా నష్టపోతామనే అభిప్రాయానికి వచ్చారు. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అది జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత పెరుగుతుందో అంత రెట్టింపు వ్యతిరేకత బీజేపీ మీద పెరుగుతోంది. ఇది ఆ పార్టీకి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎదగాలనుకుంటోంది, సౌత్లో ఇంకా సెట్ అవ్వాలనుకుంటోంది, ఇంకా ఎదగాలనుకుంటోంది. సో ఈ సిచ్యువేషన్లో ఆ పార్టీకి మంచిది కాదు. సో ఏం జరగబోతోంది అనేది మనం చర్చిద్దాం. చర్చలో మన